ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్పి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఈరోజు దీవెనల చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 9వ వాక్యం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టెలకుండా చక్కగా పోవు బాటను, నీళ్లు కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలు నగు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. నా ప్రియనాథుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారు ఏడుస్తూ నా యొద్దకు వస్తారు, వారు ప్రార్థన చేసినప్పుడు నేను వారిని నడిపిస్తానంటారు. నా ప్రియనాథుని బిడ్డలారా, మనుషులు దుఃఖించే అనుభవాలు అనగా ఏడ్చే అనుభవాలు ఎన్నో వస్తూ ఉంటాయి. కాకపోతే తండ్రి కాడికి వెళ్ళి ఏడుద్దామా, తల్లి కాడికి వెళ్ళి ఏడుద్దామా, నా సహోదరి కాడికి వెళ్ళి నా బాధను పంచుకుందామా, అలాగా నా సహోదరుడి కాడికి వెళ్ళి నా బాధను పంచుకుందామా అనుకుంటారు. కాకపోతే నీ దుఃఖానికి కారణమైన బాధ, అది శ్రమ, ఇరుకు, ఇబ్బంది ఏదైనా కానీ నీవు దేవుని యొద్ద నువ్వు పంచుకొనగలిగినట్లయితే దేవుడు నీకు ఆశ్రయుడై నీకు కావలసిన రక్షణ నీకు అనుగ్రహిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఈ వాక్యంలో దేవుడు అంటారు, వారు ప్రార్థన చేస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తాను అనేసి అంటున్నారు. అంటే నీకు బాధ ఉంది, బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది. బాధే జీవితం అనుకొని బాధ వైపు చూస్తూ నువ్వు కూర్చోకూడదు. దేవుని చిత్తము గ్రహించి దేవుని రక్షణ కార్యాలు చూస్తూ నువ్వు నడవాలి. నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఎదురైన కష్టములలో, బాధలలో, ఇబ్బందులు ఆయన ధైర్యం ఇచ్చి నడిపిస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వాక్యం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాధారమైన మారు మనసును కలుగు చేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేయను. అప్పుడు నా దీని బిడ్డలారా, దేవునిలో నువ్వు కార్చిన కన్నీరు నీకు ఒక రక్షణ కలిగిస్తుంది. లోకంలో నువ్వు కార్చిన కన్నీరు నీకు బాధ, వేదనలు, మరణాన్ని మిగులుస్తుంది. అప్పుడు నా దీని బిడ్డలారా, ఈ ఉదయకాలం వేళ ఎటువంటి దుఃఖము, ఎటువంటి బాధ, ఎటువంటి విచారములతోటి నీ యొక్క జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు నాకైతే తెలియదు. కానీ నా దేవుని యొద్ద నువ్వు నీ యొక్క బాధ, కన్నీరు కార్చినట్లయితే నీ కన్నీటికి కారణమైన ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నా దేవుడు గొప్ప విడుదల మీకు అనుగ్రహించునుగాక. ఆ రీతిగా నీ మనసులో ఉన్న ప్రతి భారభరితమైన అనుభవాలన్నిటి నుంచి నా ప్రభు సంపూర్ణమైన విడుదల ఇచ్చి ఒక అద్భుతం జరిగించునుగాక. మీకన్నిటికీ కారణమైన ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి విడుదల మీకు కలుగునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని బట్టి ఈరోజు మీరు దుఃఖించి మిమ్మల్ని బాధిస్తున్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితులన్నిటి నుంచి మీకు విడుదల కలుగునుగాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తామండి. కృపా సంపన్నస్య జీవాధిపతి దేవునికి స్తోత్రం. నీ బిడ్డలకి కన్నీరుకి కారణమైన పరిస్థితులు, ఇటువంటి పరిస్థితులు నీ బిడ్డల్ని దుఃఖింపజేస్తూ నడిపిస్తున్నాయో జ్ఞాపకం చేసుకో. విడుదల దయచి ఆశీర్వదించు, దీవించు. సాతాను గలుగుల నుంచి విడుదల కలిగించు, ఆరోగ్యం, క్షేమం దయచేయమని నజరుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యుల సన్నిధి సహవాస కృపను తోడైన ముందుకు నడిపించునుగా.